నమస్తే అండి, నా పేరు సూర్యపల్లి రామారావు. ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఆయన రైతు మళ్ళీ తిరిగి వారానికి వచ్చాడు, మళ్ళీ నెయ్యి ప్యాకెట్ తీయడానికి. ఇక వ్యాపారి ఒకసారిగా ఆయన మీద కోప్పడ్డాడు. నిన్ను నమ్మి నేను తీసుకుంటుంటే, ప్యాకెట్లు నమ్మి తీసుకుంటుంటే నన్ను ఇంత మోసం చేస్తావా? కేజీ ప్యాకెట్ అని ఇచ్చి 900 గ్రాముల ప్యాకెట్ ఇస్తున్నావు నువ్వు. నీ వ్యాపారం వద్దు, నాకు ఏం వద్దు. నీతో నేను వ్యాపారం చేస్తే నా అంత మూర్ఖుడు ఈ దేశంలో ఎవడ ఉండడు. అసలు నా కొట్టుగాని చెల్లిపో అని ఆ రైతుని నానా గందరగోళం చేశాడు. నానా గందరగోళం చేయడంతో ఆ రైతు ఆయన మాట్లాడని చెప్పి ఏం మాట్లాడకుండా, అయ్యా ఒక్క నిమిషం ఆగండి అయ్యా, నా దగ్గర తూకం కొనటానికి రాళ్ళు, కేజీ రాళ్ళు కానీ అర కేజీ రాళ్ళు కొనటానికి కూడా నా దగ్గర అంత డబ్బు లేదయ్యా. అందుకని మీ దగ్గర నుంచి నేను సరుకులు తీసుకెళ్తున్నాను, చక్కెర ప్యాకెట్ కేజీ ప్యాకెట్ తీసుకెళ్తున్నాను. ఆ కేజీ ప్యాకెట్ నా దగ్గర తూకంలో పెట్టి, ఈ నెయ్యి ఒక పక్క పెట్టి కేజీగా అని తూకం వేసి కవర్లో ప్యాకింగ్ చేసుకొని తీసుకొస్తున్నాను అయ్యా. ఇంతేనయ్యా నేను చేసింది, నేను మోసం చేయాలని లేదు. ఆ చక్కెర ప్యాకెట్ ఎంత ఉంటే అంతే నేను తీసుకొని వస్తున్నాను, మీ దగ్గర నుంచే తీసుకెళ్ళింది అయ్యా అని ఆ రైతు ఆ వ్యాపారికి చెప్పాడు. ఆ వ్యాపారి ఒకసారిగా తలదించుకున్నాడు. ఎందుకంటే నేనే కదా చక్కెర ప్యాకెట్ ఇచ్చింది ఆయనకి. అంటే మనం 900 గ్రాములు ఇచ్చాం కాబట్టి అవతల మనకి కేజీ రావాల్సింది 900 గ్రాములే వచ్చింది. తప్పు నాదే అయితే అని అందుకో తలదించుకొని మౌనంగా ఉండిపోయాడు. అలాగే దేశంలో కూడా జరిగేది ఏంటంటే, మన ఎదుటివాడికి మంచి చేస్తే మళ్ళీ మనకు తిరిగి మంచి వచ్చింది, చెడు చేస్తే చెడు తిరిగి వచ్చింది. అది జీవితంలో ప్రతి ఒక్కళ్ళు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితేనే పూర్తిగా చూడండి, వీడియో ఎమ్మటనే స్కిప్ చేయకుండా నచ్చితేనే చేయండి. మళ్ళీ ఇంకొక వారం ఇంకొక స్టోరీతో మళ్ళీ వస్తా.